హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యమ్మీ ఈట్స్. ఈరోజు విలేజ్ స్టైల్ గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకసారి గుమ్మడికాయ పులుసుని తిన్నారంటే వదిలే ఛాన్సే లేదండి. ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని లోపల ఉన్న పీచుని గింజల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కప్ చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 టీ స్పూన్ల చిదిమిన బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర, ధనియాల పొడి మరియు సాల్ట్ని పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, హాఫ్ గ్లాస్ పాలు, అలాగే తాలింపు దినుసులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో గుమ్మడికాయ ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడిని యాడ్ చేయండి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువైందని వేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న గుమ్మడికాయ పులుసుని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఉడికించాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలను యాడ్ చేయాలి. ఇప్పుడు మూత వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత 4 వెల్లుల్లిపాయలని చిదిమి నూనెలో వేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని గుమ్మడికాయ పులుసులో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరిగించాలి. నోరూరించే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గుమ్మడికాయ పులుసుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పులుసుని ముద్దపప్పుతో కానీ కలుపుకొని తింటే ఆహా, ఆ రుచే వేరండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.